వేములవాడ గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ పట్టణంలోని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, తాత ముత్తాతల కాలం నుండి హైందవ సంస్కృతిని రక్షిస్తూ గ్రామాలలో పోచమ్మ తల్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అని పేర్కొన్నారు. మూలవాగులో ఆలయ పరిసరాల్లోకి మురుగునీరు రాకుండా 3 కోట్ల నిధులతో పైప్ లైన్ల నిర్మాణం చేపట్టామని, భక్తుల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణం కోసం 60 లక్షలతో ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. మా కుటుంబాలు బాగుండాలి, కేవలం పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు కూడా బాగుండాలని చెప్పని కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోత్సవం మధ్య జరపడం ఆనవాయితీ వస్తూ ఉంది. ప్రతి ఏటా కూడా మీరు ఆహ్వానించారు, మీరు రావడం, అమ్మవారి కళ్యాణంలో పాల్గొనడం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పని వేడుకోవడం గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా కళ్యాణోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో మన హైందవ సంస్కృతిలో కుల దేవతలను, గ్రామ దేవతలను మనం ఆరాధిస్తూ ముందుకు వెళ్లేటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఉండడం, ఇక్కడ పుట్టినిల్లుగా హైందవ సంస్కృతికి భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి అమ్మవార్లను స్వామివారిని కొడుచడం ఆనవాయితీగా వస్తున్న సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో ఈరోజు ఈ కళ్యాణం జరగడం శుభదాయకమని మాట సందర్భంగా చెబుతూ, అనేక సందర్భాల్లో కూడా మనం అనుకోవడం జరిగింది. ఇప్పుడే గంగాపుత్ర సంఘానికి సంబంధించిన పెద్దలు కానీ నిన్నటి రోజు కూడా కలిసి నన్ను ఆహ్వానించినప్పుడు కానీ ఇప్పుడు కానీ చెప్పడం జరిగింది. ప్రధానంగా మురుగునీరు ఇక్కడ చేరుతా ఉంది. మురుగునీరు రాకుండా చూడాలని చెప్పంటే 3,80,00,000 మంజూరు చేసినాం. మురుగునీరు మూలవాగులో చేరకుండా, గంగమ్మ గుడి దగ్గర రాకుండా రోడ్డు అవతల నుంచే గ్రామం బయటకు తీసుకుపోవడం కోసం నిధుల్ని 3,80,00,000 మంజూరు చేసిన టెండర్లు కూడా పూర్తి కాబట్టి పనులు కూడా త్వరలోనే ప్రారంభమై ఈ మురుగునీరు ఇప్పుడు ఈ మూలవాగులో కలగూడ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం.